నేపాల్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత ఆందోళనలు ఉధృతమయ్యాయి. నేపాల్లో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతోంది. నేతల అవినీతిపై భగ్గుమన్న నేపాల్ యువత అక్కడ పార్లమెంటు, సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లను తగలబెడుతున్నారు. అటు కాఠ్మాండు విమానాశ్రయాన్ని నేపాల్ సైన్యం తమ అధీనంలోకి తీసుకుంది. కొన్ని గ్రూపులు క్లిష్ట పరిస్థితుల్ని ఉపయోగించుకొని సాధారణ పౌరులు, ప్రజా ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని నేపాల్ సైన్యం చెబుతోంది. ప్రజలు సహకరించాలని, విధ్వంసకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సైన్యం కోరింది. నేపాల్లో ఉద్రిక్తతలు చల్లారకపోవడం, హింసాత్మక ఘటనతో అట్టుడికిపోతుండటంతో నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే ప్రధాని కేపీ ఓలీ శర్మ రాజీనామా చేయగా ఆయన బాటలోనే అధ్యక్షుడు కూడా పదవికి రాజీనామా చేశారు. రాజధాని కాఠ్మాండులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని నియంత్రించడంలో భద్రతా దళాలు విఫలమైనట్లు కనిపిస్తోంది. ఓలీ, షేర్ బహదూర్ దేబా సహా పలువురు ప్రముఖుల ఇళ్లపై దాడి జరిగింది. కాఠ్మాండుతో పాటు నేపాల్లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యువత నిరసన చేపట్టింది. వారిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. వేలాది మంది నిరసనకారులు నేపాల్ పార్లమెంటు భవనంలోకి ప్రవేశించారు. పార్లమెంటు భవనం కాంపౌండ్లోకి కొందరు నిరసనకారులు బైక్లతో ప్రవేశించారు. భవనం ప్రవేశ ద్వారం దగ్గర నిప్పుపెట్టిన ఆందోళనకారులు నేపాల్ జెండా పట్టుకొని మంటల చుట్టూ తిరుగుతూ డాన్సులు చేస్తూ నినాదాలు చేశారు. భవనం కిటికీలను ధ్వంసం చేసి కొందరు లోపలికి ప్రవేశించారు. లోపలి గోడలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సందేశాలు రాశారు. మరోవైపు ఓలీ రాజీనామా తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా పదవి నుంచి తప్పుకున్నారు. వ్యవసాయ మంత్రి రామ్నాథ్ అధికారి, హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామాలు సమర్పించారు. కాఠ్మాండులో కర్ఫ్యూ విధించినప్పటికీ అనేక ప్రదేశాల్లో నిరసనలు, ఘర్షణలు జరిగాయి. ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. దాడులు, హింసాత్మక కార్యక్రమాలతో రెచ్చిపోతున్నారు. నిరసనకారులు పార్లమెంటు భవనానికి నిప్పంటించారు. నేపాల్ పార్లమెంటులోకి వేలాది మంది దూసుకెళ్లారు. దీంతో పార్లమెంటు గోడ ధ్వంసమైందని ప్రధాని కేపీ శర్మ ఓలీ, అధ్యక్షుడు రామ్చంద్ పౌడెల్, హోంమంత్రి వ్యక్తిగత నివాసాలపై దాడి చేసి వారు నిప్పంటించినట్లు అక్కడ తెలుస్తోంది. కోపంతో ఉన్న యువకులు మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఇంట్లోకి చొరబడి ఆయనపై దాడి చేశారు. ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్ని కాఠ్మాండులోని ఆయన ఇంటి దగ్గర వెంబడించి కొట్టారు. మాజీ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ, షేర్ బహదూర్ దేవుబా, కమ్యూనికేషన్ల మంత్రి పృథ్వీ సుబ్బు గురుంగ్ ఇళ్లకు కూడా నిరసనకారులు నిప్పంటించారు.